బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు ఆయన అటెండ్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. విచారణకు ముందు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద హాట్ కామెంట్స్ చేశారు ఆయన. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. ఈ కేసు నిలబడదని తాత్కాలికంగా రాక్షసానందం పొందుతున్నారన్నారు. నోటి మాటలతో కేసు పెట్టారని, ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవన్నారు. ధైర్యంగా కేసును ఎదుర్కొంటాం, సిట్కు సహకరిస్తానని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాజకీయ కక్షలతో పెట్టిన కేసు ఇది నిలబడే ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు అటెండ్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏం జరుగుతోంది? ఎంతసేపు అయింది మిథున్ రెడ్డి లోపలికి వెళ్ళి? ఈ ప్రశ్నల పరంపర కానీ అలాగే ఈ విచారణ కానీ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటున్నారు అక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి? ఎస్ రమణ, దాదాపు ఒక అరగంట క్రితం ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు, అటు తలసినల్ రఘురామ్ కావచ్చు, ఎంపీ నంది గురుమూర్తి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, దేవినేని అవినాష్, వీళ్ళందరూ కూడా ఆయన కారులో ఆయనతో పాటు సిట్ కార్యాలయం లోపలికి వెళ్లారు. అయితే సిట్ లోపలికి వెళ్ళిన తర్వాత మిథున్ రెడ్డిని లోపలికి అనుమతించారు. మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి పంపిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఇటు లిక్కర్ స్కామ్ లో కొంత కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా సిట్ అధికారులు ఆరోపణగా చూసుకోవచ్చు. మనం దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే లిక్కర్ పాలసీ రూపకల్పన ఉందో ఆ రూపకల్పనలో అటు దీనికి సంబంధించి మిథున్ రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు. దాంతోపాటు ఈ స్కామ్ కు సంబంధించి కూడా ఆయన పాత్ర ఉంది అనేది సిట్ అధికారులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రశ్న విచారించే అవకాశం అయితే ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకసారి మిథున్ రెడ్డిని విచారణకైతే సిట్ అధికారులు పిలవడం జరిగింది. ఇప్పుడు రెండోసారి సిట్ అధికారులు విచారణకైతే పిలిచారు. ఈ రోజు కూడా దాదాపు సిట్కు ఉన్నతాధికారులందరూ కూడా ఉదయాన్నే సిట్ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డికి సంబంధించి అనేక అంశాలపైన ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అటు జగన్ కి అత్యంత కీలకమైన వ్యక్తి, అత్యంత సన్నిహితుడు కూడా మిథున్ రెడ్డి. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో అటు పార్లమెంటరీ నేతగా ఎంతో కీలకంగా ఉన్న వ్యక్తి. దాంతోపాటు ప్రస్తుతం సిట్ అధికారులు ఏదైతే భావిస్తున్నారో అప్పటి మద్యం పాలసీకి సంబంధించిన రూపకల్పనలో కొంత కీలకంగా వ్యవహరించారని దానికి సంబంధించి కూడా ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. ఇక మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీల లావాదేవీలు, అకౌంట్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే డేటా అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా దాన్ని సేకరించారు. దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశంలో కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇక ఏ రకంగా మద్యం ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది, దానికి సంబంధించి అధికారుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, దాటి ఆధారంగానే మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దాన్ని సిద్ధం చేశారు. మరి కొద్దిసేపట్లోనే అటు ఏసీపీ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ ని, ప్రాథమిక ఛార్జ్ షీట్ ని, అటు వాటికి సంబంధించిన అటాచ్మెంట్స్ ని, డాక్యుమెంట్స్ కావచ్చు,
స్టేట్మెంట్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఫారెన్సిక్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా జత చేసి ప్రాథమిక ఛార్జ్ షీట్ని సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే న్యాయ నిపుణుల సంబంధించిన సలహా కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి ఒక టీం నుంచి కూడా, న్యాయవాదుల టీం నుంచి కూడా సలహాలు తీసుకుని ఫైనల్ ఛార్జ్ షీట్ దాదాపు 300 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ని, ప్రాథమిక ఛార్జ్ షీట్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది మరి కొద్దిసేపట్లోనే. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రశ్నలు కూడా స్టార్ట్ అయినట్టు, అంటే విచారణ కూడా ప్రారంభమైన కూడా మనకు కొంతమంది సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనూ విచారణ మరి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలా కీలకంగా భావిస్తున్నారు సిట్ అధికారులు. ఈ విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అంటే మిథున్ రెడ్డి విచారణ ద్వారా మరికొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అటు ఏపీని 3 ప్రాంతాలుగా డివైడ్ చేసిన పరిస్థితి ఉంది. అటు రాయలసీమ కావచ్చు, ఇటు కోస్తా కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, 3 ప్రాంతాలకి 3 రీజనల్ కోఆర్డినేటర్లని పెట్టిన పరిస్థితి ఉంది. వీటి ద్వారా గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా మద్యానికి సంబంధించిన నగదు లావాదేవీలు అనేది జరిగాయి. కాబట్టి వీళ్ళలో ఇంకా ఎవరైనా కీలకమైన వ్యక్తుల పేరుకు వస్తే వాళ్ళని కూడా ఈసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక ఈ నెల 21న శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని విచారణకి హాజరు కావాలంటూ కూడా పిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్.